5 సంవత్సరాల నుంచి కథలు చెప్పుకుంటూ తిరుపతిలో 50 ఎకరాలతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యారు తప్ప మన యువత కోసం ఎక్కడ కూడా ఆలోచించలేదు. దయచేసి మీరందరూ కూడా ఇంతమంది వచ్చారు ఈ రోజు సభకి. ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఈ సభని ఖచ్చితంగా టీవీలో చూస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, మన భవిష్యత్ ఏమైపోతుంది, ఏ విధంగా ఒక నిర్ణయం వలన, ఇటువంటి ముఖ్యమంత్రి వలన, జగన్మోహన్ రెడ్డి వారి ప్రభుత్వం వలన ఎంత నష్టం కలిగింది మన రాష్ట్రానికి, ఎన్ని అద్భుతమైన అవకాశాలు మనం పోగొట్టుకున్నామో దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీరు ఆలోచించాల్సింది ఆ ఒక్క ఛాన్స్ అని ఏ రోజైతే మీరు అందరూ స్పందించారో ఆ రోజున ఎంత పొరపాటు జరిగిపోయిందనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాన్ని మనం అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలి. రాబోయే రోజుల్లో సంక్రాంతి లోపు తప్పకుండా ఇరు పార్టీలు కలిసి ఒక చక్కటి మేనిఫెస్టో తయారు చేసి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి సూపర్ 6 ఏర్పాటు చేశారో, గతంలోనే జనసేన పార్టీ నుంచి ఒక అద్భుతమైన ఆలోచనతోటి షణ్ముఖ వ్యూహం అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరించారో దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మన కార్యకర్తలు, నాయకులందరూ కూడా సిద్ధం అవ్వాలి. ప్రతి ఇంటికి వెళ్లి ఏ విధంగా యువతకు మన ఉపాధి అవకాశాలు కల్పించడానికి సిద్ధమయ్యామో, ఏ విధంగా మనం వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో చక్కటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోగలుగుతారో, ఏ విధంగా ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రోత్ సెంటర్ తీసుకురాగలుగుతామో దాన్ని మీరందరూ కూడా దృష్టి పెట్టుకోవాలని పదే చెప్పుకుంటూ, రాబోయే రోజుల్లో దయచేసి మీరందరూ కూడా ఇంత సుదీర్ఘమైన ప్రస్థానం బహుశా రాజకీయాల్లో ఎవరు చేసి ఉండరు. చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టాలు, ఆయన ఎదుర్కొన్న సమస్యలు, ఆయనకున్న అనుభవాన్ని పవన్ కళ్యాణ్ గారి ఈ కొత్త ఉత్తేజాన్ని, ఈ నాయకత్వాన్ని కూడా కలుపుకుని రాష్ట్రానికి మంచి రోజులు తీసుకురావాలి. ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని మనం స్థాపించబోతున్నాం. రాష్ట్ర ప్రజలకి ఓ చక్కటి సంకేతం ఈ రోజు ఈ ఉభయ పార్టీలు కలిసి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మనం పాల్గొనడం ఒక గొప్ప కార్యక్రమంగా మనం భావించడమే కాకుండా, మరొక్కసారి లోకేష్ గారిని ఆయన ఈ 3000 కిలోమీటర్ల పాదయాత్రలో 262 రోజులు ఆయన చేసిన ఈ ప్రస్థానంలో ఎన్నో లక్షల మంది కలిశారు. ఎంతో ఓపికగా ఆయన చేశారు. మీకు వచ్చిన నాలెడ్జ్ని, విజ్డమ్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో మన ప్రజలకి అంకిత భావంతో మీరు పనిచేస్తారని, భవిష్యత్తులో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలుపుకుంటూ, జనసేన పార్టీ తరఫున ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డామో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా మనందరం కలిసి పనిచేసుకుని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా మన నాయకత్వాన్ని మనం పెంచుకునే విధంగా, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని కోరుకుంటూ, ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసిన కలయిక, దాన్ని మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఐక్యత ఖచ్చితంగా వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు శ్రీ మనోహర్ గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, నిరంతర శ్రామికుడు, ఆయన కంచు కంఠంతో అధికార పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నా. శ్రీ అచ్చెన్నాయుడు గారు. నేల ఈనిందా, ఆకాశం చిల్లు పడిందా, భీమిల్లో సముద్రం పొంగి ఎక్కడికి వచ్చిందా అనే విధంగా రాష్ట్ర నలుచెరగల నుంచి లక్షలాది మందిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సభలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవర్ స్టార్ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మన యువనేత, భవిష్యత్ తరాలకి దిక్చూసి శ్రీ నారా లోకేష్ బాబు గారికి, నందమూరి యువ కిషోరం
పోలిట్ బ్యూరో సభ్యులు, శాసన సభ్యులు పెద్దలు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, సోదరుడు